హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 2Bలో 2 మార్క్స్ ఎక్సైజ్ 1Aలో మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ అవి చెప్పుకుందాము. నిన్న ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను. ఆ ఫార్ములాస్ ఒకసారి చూడమ్మా. ఇక చూడమ్మా, మనకి ఏమి ఇచ్చారండి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద సెంటర్ అంటే రేడియస్ ఆర్. సెంటర్ రేడియస్ ఇచ్చినాడు. సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినాడు. మనకు సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ నీకు ఫార్ములా ఏం చెప్పాను గుర్తుపెట్టుకోండి. x minus h whole square plus y minus k whole square equal to r square. ఇది ఫార్ములా. ఇప్పుడు సెంటర్ రేడియస్ ఇచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా, గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మనం ప్రాబ్లం చదివితేనే అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం ప్రాబ్లం చదువుతున్నామో అప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావా సొల్యూషన్ వస్తుంది. ఏమైనా ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏం ఇచ్చాడు? సెంటర్ సి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చినాడు. అంటే సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే, రేడియస్ ఆర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంది ఇదని చెప్పాను. ఇప్పుడు చూడండి, సెంటర్ ఇచ్చాడు, మనకు రేడియస్ ఇచ్చినాడు. అప్పుడు ఈ ఫైన్ కనుక్కుంటాడు. ఫస్ట్ ఏం రాస్తామంటే గివెన్ సెంటర్. ఫస్ట్ ప్రాబ్లమ్ గివెన్ సెంటర్ సి హెచ్ కామా కే ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా 2, -3 అంటే 2 అనేది హెచ్, కే అనేది -3. గివెన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా 4. ఈ ప్రాబ్లం 4. ఇప్పుడు ఈ స్టెప్ ఏం రాస్తాం అంటే ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ ఇచ్చాడు 2, -3 అండ్ రేడియస్ ఆర్ ఎంత ఇచ్చాడు మనకు? ఆర్ ఈజ్ 4 ఈజ్. అప్పుడు మనకు ఫార్ములా ఏంది? x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. 2 మార్క్స్ ఇంపార్టెంట్ మా. చూడమ్మా, మనకి హెచ్ వాల్యూ తెలుసు, కే వాల్యూ తెలుసు. కాబట్టి ఎక్స్ మైనస్ హెచ్. హెచ్ అంటే ఎంతమ్మా? ఇది హెచ్ అనుకో, ఇది కే అనుకో. హెచ్ వాల్యూ ఎంతమ్మా? 2 హోల్ స్క్వేర్, వై మైనస్ కే వాల్యూ ఎంతమ్మా? మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంతమ్మా? 4 స్క్వేర్. ఇక్కడ చూడమ్మా, ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్. అంటే మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సెకండ్ ఏంటమ్మా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. చూడమ్మా, ఇప్పుడు ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్, బి స్క్వేర్ మీన్స్ 2 మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్. చూడమ్మా, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2ab 2x2 ప్లస్ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి. ఏబి అంటే మా వై ఇంటూ 3 ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 2 2 జా 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 2 జా 6y 16. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. ఈక్వేషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, వై స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ వై. అలా ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y. నెక్స్ట్ బయట కాన్స్టెంట్ ఉంది 9 ప్లస్ 4 13 ప్లస్ 13. ఇతరులకు వస్తే అమ్మా -13 ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మరి 6y చూడమ్మా, ప్లస్ 13 -16 -6లో 13 పోతే -3 ఈక్వల్ టు 0 అయిపోయింది మా. ఇది గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్ మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే సెంటర్ రేడియస్ ఇస్తే ఈ మెథడ్ చేయాలి. సెంటర్
రేడియస్ ఇస్తే మెథడ్ ఇలా. నిన్న మీకు ఒక చిన్న మిస్టేక్ చేసినాను. సి ఈజ్ ఈక్వల్ 0,0 రేడియస్ ఆర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది హెచ్ ఇది కే కదమ్మా. అప్పుడు హెచ్ 0 అన్నప్పుడు ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే బదులు ఏమన్నా 0, వై మైనస్ 0 అంటే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది రాయాలమ్మా. ఇది రాయడానికి చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ రాసినాము. అక్కడ ఇది కాదమ్మా, ఇది ఆన్సర్. ఎందుకంటే కే బదులు 0 రాస్తే వై స్క్వేర్, ఇది రాసుకోవాలి. అది అక్కడికి చూసుకోండి. గుర్తుపెట్టుకోమ్మా, మనకు సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏదంటే ఎక్స్ మైనస్ హెచ్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్. ఈ మెథడ్ నేను ఈ ప్రాబ్లం చేశాను. సెకండ్ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేసుకోండి. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం నేను చెప్తాను. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్తాను. చూడండి మాకు ఒకసారి థర్డ్ ప్రాబ్లం నేను చెప్తాను. చూడమ్మా, థర్డ్ ప్రాబ్లం చూడ ఒకసారి. థర్డ్ చూడమ్మా, సెంటర్ ఏమి ఇచ్చినాడు? ఏ కామా మైనస్ బి అంటే హెచ్ కామా కే. రేడియస్ ఏమి ఇచ్చినాడమ్మా? ఏ ప్లస్ బి ఇచ్చినాడు. రేడియస్ ఏ ప్లస్. ఇది మీరు హోంవర్క్ చేసుకోండి. ఇది నేను చెప్తాను. సెంటర్ ఇచ్చినాడు, రేడియస్ ఇచ్చినాడు. మనకు ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ ఏ కామా మైనస్ బి రేడియస్ ఏ ప్లస్ బి ఈజ్ అన్నప్పుడు ఫార్ములా ఏంది మనకు? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్, హెచ్ అంటే ఏంది మనకు? ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఏమంది మైనస్ బి, మైనస్ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఏమంది ఏ ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2ax ప్లస్ ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ బి ఇంటూ వై ఈక్వల్ టు, ఇది డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేసాడు. ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. చూడమ్మా, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్కు ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. ఎందుకు? రైట్ సైడ్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్కు ఈ బి స్క్వేర్కు క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ రైట్ సైడ్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ బి స్క్వేర్. ఇక రిమైనింగ్ చూడమ్మా, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఏం రాస్తావు? ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ 2by. మిగిలేదమ్మా ప్లస్ 2ab. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2ab ఈక్వల్ టు 0. చూడు, 2 మార్క్స్ ఎంత ఈజీనా? 2 మార్క్స్ ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. డెడ్ ఈజీ, ఖచ్చితంగా ఈజీ, సింపుల్. సెంటర్ రేడియస్ ఇచ్చాడు అనుకో, సెంటర్ 2,3 రేడియస్ ఆర్ ఏదైనా 5 కనిస్తే ఫార్ములా ఏంది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అదే ఫార్ములా మనకు. నెక్స్ట్ మనం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఏం చేద్దాం చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ అయింది, ఫోర్త్ వన్ కూడా చేద్దాం. ఎందుకంటే ఫోర్త్ వన్ కదా. ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చినాడు చూడమ్మా? మైనస్ ఏ కామా మైనస్ బి. రేడియస్ ఆర్ ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ మైనస్ ఏ కామా మైనస్ బి రేడియస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఫార్ములా ఏంది? ఎక్స్ మైనస్ ఏందిమా? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఏందిమా? ఇది హెచ్, ఇది కే. హెచ్ అంటే ఏంది? మైనస్ మైనస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి కే ఏమంది మైనస్ మైనస్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఏమంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. రూట్ కో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది.
ఇదే ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది ఎట్లా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అప్పుడు ఏం రాస్తావు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2ax ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2by ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకు రూట్ కు స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవుతుంది. ఎలా చూడమ్మా ప్లస్ ఏ స్క్వేర్ ఉంది ఇతరులు వస్తే మైనస్ ఏ స్క్వేర్ ఒకటి ఏ స్క్వేర్ ఏ స్క్వేర్. ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ ఉంది ఇతరులకు వస్తే మైనస్ బి స్క్వేర్ లేదు సార్ గుడి అంటే ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే క్యాన్సిల్, బి స్క్వేర్ ఉంటే బి స్క్వేర్. ఒకవేళ ఇక్కడ మైనస్ బి స్క్వేర్ అనుకో క్యాన్సిల్ కాదు ఇతరులకు వస్తుంది ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎందుకు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయాలా తర్వాత వై టర్మ్ తర్వాత ఎక్స్ మళ్ళీ వై రాయాలి కాబట్టి ప్లస్ 2ax ప్లస్ 2by ఈక్వల్ టు 0 అయిపోయింది మా 2 మార్క్స్ చూడు ఎంత ఈజీనా. కాబట్టి 2bలో ఫార్ములాస్ నేర్చుకొని దాని ప్రకారం మనం ఫాలో అయిపోతే ఈజీగా 2bలో 75 నేర్చుకోవచ్చు. ఒకవేళ 75 వద్దు 40 నేర్చుకోవాలి నేర్చుకోవచ్చు. ఒకటి ఫార్ములాస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫిఫ్త్ వన్ చేద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం చేద్దాం చూడండి. మీరు నోట్ చేసుకోవాలి, నోట్స్ నోట్ చేసుకోండి. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. చూడు ఫిఫ్త్ ప్రాబ్లం చూడు. సెంటర్ ఇచ్చాడు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, రేడియస్ ఇచ్చాడు గివెన్ సెంటర్ కాస్ ఆల్ఫా కామ సైన్ ఆల్ఫా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైం అడిగి కొంచెం టఫ్ ఉండేవి నేను చెప్తున్నాను, ఈజీగా ఉండి ఎప్పుడు అడగడం మీకు హోంవర్క్ ఇస్తాను. గివెన్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 1, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ కాస్ ఆల్ఫా కామా సైన్ ఆల్ఫా అండ్ రేడియస్ 1 ఈజ్ ఫార్ములా ఏంది x minus h whole square plus y minus k whole square equal to r square. x minus h అంటే ఏంది మా ఇది, k అంటే ఏంది మా ఇది, h అంటే మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఏంది మా సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r అంటే ఎంత మా 1 స్క్వేర్. ఇలా ఉంది ఇది a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. రాసుకోవాలి నీకు డౌట్ ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఎక్స్, బి ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఒకవేళ నీకు తెలియకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలియకుండా పర్వాలేదు మా తెలుసుకోవాలి. చూడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ సేమ్ ఇది అంతేమ్మా ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2ab 2 ఇంటూ వై ఇంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. ఫస్ట్ టైం రాయాలా ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ టైం రాయాలా వై స్క్వేర్, నెక్స్ట్ టైం రాయాలా ఎక్స్, నెక్స్ట్ టైం రాయాలా వై అంటే ఎక్స్ స్క్వేర్ కోసెంట్ ప్లస్ వై స్క్వేర్ కోసెంట్ ప్లస్ ఎక్స్ కోసెంట్ ప్లస్ వై కోసెంట్. చూడమ్మా ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x కాస్ ఆల్ఫా మైనస్ 2y సైన్ ఆల్ఫా. మిగిలేదు మనకు సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. నువ్వు ఎలాగ రాసినా ఒకటమ్మా ఫస్ట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రాదా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. మనము ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నాము, ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాము, చాలాసార్లు నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము చూడమ్మా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే అలా రాకుండా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత రిమెంబర్ వచ్చిందా గుర్తొచ్చిందే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత 1. కానీ ఇక్కడ టీటా బదులు ఏముంది ఇక్కడ ఏముంది మా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ టీటా బదులు ఏంది 1 ఒకటి ఇదంతా ఏమవుతుంది మొత్తం వేలు 1 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x కాస్ ఆల్ఫా మైనస్ 2 సైన్ ఆల్ఫా ఇదంతా 1 అవుతుంది ప్లస్ 1 రైట్ సైడ్ 1 ఉంది ఇతర వస్తే మైనస్ 1 ఈక్వల్ టు 0 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
minus 2x cos alpha minus 2y sin alpha equal to 0. అయిపోయింది 2 మార్క్స్. చూడు ఎంత ఈజీగా ఉన్నాయా. ప్రాబ్లం వెరీ వెరీ ఈజీ అమ్మా. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఇది మీరే చేసుకోండి హోంవర్క్, సేమ్ ఉంది కాబట్టి. ఈ రెండిట్లో ఒకటి నేను చేస్తాను, లేదంటే 2 చేస్తాను అమ్మా. ఫస్ట్ ఇది చేద్దాం, 9th ప్రాబ్లం చేద్దాం. చూసుకోండి ఒకసారి, 9th ప్రాబ్లం చేద్దాం. మాకు 9th ప్రాబ్లం ఎందుకు చేస్తానంటే సెంటర్ 0 0 ఇచ్చినారు. 0 0 ఇచ్చినప్పుడు కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి, ప్రతి స్టూడెంట్స్ మంచి మార్కులు నేర్చుకోవాలి కాబట్టి 100 దాదాపు అన్ని ప్రాబ్లం చెప్తాను. చూడు మనకి సెంటర్ ఏమి ఇచ్చాడు మా 0, 0 అంటే H0 K0. రేడియస్ ఎంత ఇచ్చినా 9 ఇచ్చినాడు. అప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ 0, 0 రేడియస్ 9 ఈజ్ ఫార్మ్ లేదు మా x minus h whole square plus y minus k whole square is equal to r square. ఈ x మైనస్ h అంటే ఏమిటి మా 0 స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఏంటి మా 0 స్క్వేర్, r స్క్వేర్ అంటే ఏంటి మా 9 స్క్వేర్. x మైనస్ 0 అంటే x స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా మా. a ప్లస్ b అంటే ఇక్కడ ఒక వాల్యూ ఉండాలి, వాల్యూ లేదు కాబట్టి y మైనస్ 0 అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇదిలో వచ్చింది మైనస్ 81 ఈక్వల్ టు 0. చూడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అడిగాడు కాబట్టి అడిగినట్టు. నెక్స్ట్ ఇది ఎందుకంటే ఇప్పటివరకు రేడియస్ 4 ఉంది, రేడియస్ 5 4 సింపుల్గా ఉంది. ఇక్కడ ఏముంది న్యూమరేటర్ ఏమంటుంది. సార్ ఏమో సింపుల్గా చెప్పినాడు, టఫ్గా మనకు హోంవర్క్ ఇచ్చారని ఎవరో ఒక స్టూడెంట్స్ అనుకుంటాడు. కాబట్టి వాళ్ళ కోసం ఇది ఒకటి చేద్దాం. ఇలాంటివి మనకు 2 ఉన్నాయి, ఆ 2 మీరు చేసుకోండి. ఈ ప్రాబ్లం ఏం చెప్తాం ఎలా అనేది చూడండి, ఎందుకంటే ఈజీతో పాటు టఫ్ కూడా చెప్పాలి మీకు. చూడండి మా ఇప్పుడు చూడండి మా సెంటర్ ఏమి ఇచ్చినాడు ఈ ప్రాబ్లం చేస్తాం. సెంటర్ ఏమి ఇచ్చినాడు 1, 7 రేడియస్ ఏమి ఇచ్చినాడు అమ్మా 5/2. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ 1, 7 రేడియస్ 5/2 ఈజ్ ఫార్ములా ఏంది x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇప్పుడు మా x మైనస్ h అంటే ఎంత 1, k అంటే ఎంత 7 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఎంత మా 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. r స్క్వేర్ అంటే 5/2 హోల్ స్క్వేర్. ఇలా వస్తే ఎలా చేయాలని చెప్తాను. a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a స్క్వేర్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ 1 మైనస్ 2ab 2 into x into 1 2x ప్లస్ a స్క్వేర్ మీన్స్ y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 7 స్క్వేర్ 49 మైనస్ 2ab 7 2 14 14y ఈక్వల్ టు 5/2 హోల్ స్క్వేర్. 5/2 హోల్ స్క్వేర్ అంటే a బై b హోల్ స్క్వేర్ అనుకో. మనం ఏం రాస్తాము a స్క్వేర్ బై b స్క్వేర్ అంటే స్క్వేర్ దీనికి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ 5/2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా. ఇప్పుడు ఏమైనా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ టర్మ్ తర్వాత కాన్స్టెంట్. చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 14y ఇక్కడ 49 ప్లస్ 49 ప్లస్ 1 ప్లస్ 50 ఇక్కడ ప్లస్ 25/4 ఉంది. ఇతర కోసం మైనస్ 25/4 ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం టర్మ్ ఇతను తీసుకొని ఇట్లా వచ్చిన అంటే మైనస్ 25/4 అవుతుంది. దీన్ని మళ్ళీ ఇట్లా చేంజ్ చేయకూడదు. మన ఏం చేస్తారంటే ఇతర వచ్చింది కాబట్టి 4/25 రాస్తారు. ఇది రాంగ్ మా. ఈ టర్మ్ను ప్లస్ ఉంది, ఇతర వస్తే ఏంది మైనస్ అవుతుంది అంటే 25. దీన్ని ఇట్లా చేసినప్పుడు 25 అది రాంగ్, ఇది రాంగ్ ఇడమ్మా. ఇప్పుడు ఇడమ్మా మనకి ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది కాబట్టి 4తో మడుగు చేసి 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ 4 2 8x 4 14 14 into 4 4 4 16 56 56y plus 50 into 4 200 minus 25/4 equal to 0. ఇతలో పోతే 4 into 0 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8x
minus 56x y 200లో 25 పోతే మా 220 పోతే ప్లస్ 175 ఈక్వల్ టు 0. ఇవి ప్రాబ్లమ్స్ మనకు ఏ దాంట్లో ఎక్సైజ్ 1Aలో సెంటర్ రేడియస్ ఇస్తే ఇవి ఫార్ములాస్, సెంటర్ రేడియస్ ఇస్తే ఇవి ఫార్ములాస్ మా 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఇది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఇస్తామంటే చూడమ్మా, నెక్స్ట్ పాయింట్ ఎట్లుంటాయంటే సర్కిల్ ఎట్లాడు. సెంటర్ అంటే చెప్పాను మిడిల్లో ఉంటుంది సెంటరు పి ఆఫ్ x1 y1, ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఇచ్చాడు పి ఆఫ్ x1 y1, ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఇచ్చాడు 2,4. సెంటర్ ఇచ్చాడు, రేడియస్ సెంటరు పాయింట్ ఇచ్చాడు, ఫైన్ ద రేడియస్ అంట. అంటే మనకు ఖచ్చితంగా సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఫాలో అవుతాం. ఇక్కడ రేడియస్ 7, రేడియస్ అనేది మనం ఫైన్ చేయాలి, ఆర్ అనేది మనం ఫైన్ చేయాలి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సెంటర్ ఇచ్చినాడు, పాయింట్ ఇచ్చాడు మా, అంటే ఇక్కడ 3,4 2 పాయింట్స్ ఇచ్చే రేడియస్ కనుక్కోవాలంటే మనకు 2 పాయింట్స్ తెలిస్తే తెలుసు, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్. ఇది కనుక్కుంటే మనకు ఆర్ తెలుసు, సెంటర్ తెలుసు, అప్పుడు ఫార్ములా ఏంది ఇది కదా. అలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేస్తాం చూడండి ఒకసారి, ఇవి ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత చూడండి మా, ఒకటి గుర్తుపెట్టుకోవాలా, సెంటరు రేడియస్ ఇచ్చినాడు, అప్పుడు ఫార్ములా ఏంది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అట్లాంటివి మనకు 7 ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 10లో ఒక 6 కానీ 5 కానీ రిపీట్ అడిగింటాడు. అవి ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తామా మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది. అలా ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అయిపోయి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మా, ఇప్పుడు రిమైనింగ్ ప్రాబ్లం ఎలానే ఒకసారి చూడండి మా చూడమ్మా, ప్రాబ్లం ఎలా అడుగుతా అంటే ఇప్పుడు వరకు నీకు అది అడిగాడు, ఇప్పుడు ప్రాబ్లం ఎలా అడుగుతావు చూద్దామా. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద, గుర్తుపెట్టుకోమా, ఎప్పుడైనా సరే నేను పీటీ రాస్తే పాసింగ్ త్రూ ద, క్వశ్చన్ నెంబర్ 2 మాది ఫస్ట్ రామన్లో, పాసింగ్ త్రూ ద ఆరిజన్ అండ్ హ్యావింగ్ సెంటర్ at -4, -3. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఒక్కసారి గుర్తుపెట్టుకో. ప్రాబ్లం చూసినప్పుడు మనకు ఫార్ములా వస్తుంది. ఇంతకుముందు మనకి ఏమిచ్చినాడు, సెంటర్ రేడియస్ ఇచ్చినాడు, సెంటర్ రేడియస్ ఇస్తే నువ్వు ప్రాబ్లం చేసినావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, అంటే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలా, అది పక్కన పెట్టు. పాసింగ్ ద ఆరిజన్ అంటే ఏంటి 0,0, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఆరిజన్ అంటే 0,0. మనకు పాయింట్ ఇవ్వకుండా వరుసలు ఇస్తున్నాడు, ఎందుకు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు సర్కిల్లో ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అని. ఆరిజన్ అంటే ఏంటి, మనము 0,0 అండ్ హ్యావింగ్ ద సెంటర్ -4, -3. రేడియస్ ఇలేదు మనకు, కాబట్టి రేడియస్ కనుక్కోవాలా. ఫస్ట్ చూడమ్మా, ఇది ఒక సర్కిల్ అనుకో, ఇది సర్కిల్, సెంటర్ ఎక్కడ ఉంటుంది మిడిల్లో సెంటర్, దీని పాయింట్ ఏమి ఇచ్చాడు -4, -3 ఇచ్చాడు. పాసింగ్ ద పాయింట్ ఉన్నాడు, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు పి ఆఫ్ ఆరిజన్ తీసుకున్నాము, y = 0,0 ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ సెంటర్ -4, -3 ఇచ్చాడు, పాయింట్ ఏమి ఇచ్చాడు 0,0. మనం దీన్ని ఎట్లా కలుగుతాం కదా, ఇది ఆరిజన్, అంటే ఈ పాసింగ్ ద పాయింట్ ఆరిజన్. మనకు 2 పాయింట్స్ తెలిస్తే ఆర్ కనుక్కోవచ్చు. అప్పుడు ఎట్లా చేస్తాము, ఆర్ = OC, అంటే ఆర్ = డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సార్ నాకు ఫార్ములా రాదు, ఎట్లా సార్, ఫార్ములా రాకుండా పర్వాలేదు, గుర్తు పెడతాను. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా, నీకు ఫార్ములా రాకుంటే గుర్తు పెడతాం. ఫస్ట్ ఓసీ అన్న కాబట్టి ఓ ఏమనుకుంటావు 0,0 అనుకో. సి సెంటర్ ఏమిచ్చాడమ్మా -4, -3. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఆల్రెడీ లోకస్ లో చెప్పినాను. లోకస్ లో చెప్పేటప్పుడు ఫార్ములా రాకుండా గుర్తు చెప్పిన.
అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 ఆల్రెడీ మనకి మైనస్ ఉంది మైనస్ మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ ఉంది మైనస్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ అంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 0 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అంటే ఎంతమ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 25 25 అంటే ఎంతమ్మా 5 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 మనకు ఆర్ తెలుసు సెంటర్ తెలుసు ఆర్ తెలుసు సెంటర్ అంటే ఫార్ములా ఏంటి మనకు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ ఇంతకు ముందు ఉండే డైరెక్ట్ గా సెంటర్ రేడియస్ ఇచ్చి కనుక్కున్నాడు కానీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం చేంజ్ చేస్తున్నాడు ఆర్ నువ్వు ఫైన్ చేయాలి ఆర్ ఫైన్ చేయాలంటే 2 పాయింట్స్ ఇచ్చాడు డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ నీకు ఆర్ తెలుసు సెంటర్ తెలుసు ఫార్ములా ఇప్పుడు చూడండి ఆ విధంగా రాస్తాం ఫస్ట్ ఏం రాస్తావు ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంట గివెన్ పాయింట్ O is equal to 0, 0. Given center C is equal to -4, -3. ఇక్కడ ఏం రాస్తాం అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ -4, -3 అండ్ రేడియస్ తెలుసు కాబట్టి ఫార్ములా కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుంటావు ఇదంతా రఫ్ ఇది కనుక్కోవాలి ఇక్కడ రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రాకుండా లేదు సార్ ఇక్కడ వేసుకుంటా అంటే చేసుకో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంత చేసి ఏమవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది నీకు ఆర్ తెలుసు సెంటర్ తెలుసు అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సేమ్ ఆ ఫార్ములే కానీ ఇక్కడ ఆర్ ఇవ్వకుండా 2 పాయింట్స్ ఇచ్చి నీకు ఆర్ కనుక్కుంటాడు ఆర్ తెలుసు అప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ ఎంత ఉందమ్మా -4 కే ఎంత ఉందమ్మా మైనస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఎంతమ్మా -3 మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ చేసినాం ఇది ఫస్ట్ ప్రాబ్లం చేసినాం మనం ఫస్ట్ ప్రాబ్లమే చేసినామండి ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం సేమ్ అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 16 ప్లస్ 2ab అంటే 8x ప్లస్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 2ab అంటే 6y ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ఇప్పుడు వేస్తామా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6y 16 ప్లస్ 9 25 రైట్ సైడ్ 25 ఉంది లెఫ్ట్ సైడ్ వస్తే -25 ఈక్వల్ టు 0 ప్లస్ 25 -2 క్యాన్సిల్ ఇంకా లాస్ట్ ఆన్సర్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6y ఈక్వల్ టు 0 ఇది ఇంకో ప్రాబ్లం ఎట్లా అంటే నీకు ఇదే ఇస్తాడు ఇటు ఆరిజిన్ బదులు పాయింట్ ఇస్తాడు అది ఒక ప్రాబ్లం చేద్దాం ఒక ఆరిజిన్ కాకుండా పాయింట్ ఇస్తాడు అది అలానే చూద్దాం ప్రాబ్లం చూద్దాం ఒకసారి ప్రాబ్లం చూద్దాం చూడమ్మా అది కూడా చూద్దాం ఒకసారి చూడమ్మా ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద ఇక్కడ ఏమిచ్చాడు పాసింగ్ త్రూ ద 2, -1 హ్యావింగ్ ద సెంటర్ 2, 3 సేమ్ ప్రాబ్లమే ఏమంటే నీకు ఇక్కడ పోయినసారి ప్రాబ్లంకు నీకు ఆరిజిన్ ఇచ్చినాడు ఇక్కడ ఏమిచ్చాడు నీకు వాడే పాయింట్ ఇచ్చాడు అంటే సేమ్ చూడమ్మా ఇదే మెథడ్లో ఎలా చేస్తాను చూడండి ఒక్కసారి ఇది తీసేస్తున్నానమ్మా సేమ్ ఇదే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనకు ఆరిజిన్ 0, 0 ఇచ్చాడు పాయింట్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు పాయింట్ ఇచ్చాడు ఆ పాయింట్ ఎలా వేస్తాను చూద్దాం చూడమ్మా ఫస్ట్ మనకు సర్కిల్ సేమ్ ఇచ్చినాడు సెంటర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ సర్కిల్ సెంటర్ ఏమి ఇచ్చాడు అమ్మా సెంటర్ 2, 3 పాయింట్ పి ఆఫ్ x1 ఉన్నాడు 2, -1 ఇచ్చాడు రేడియస్ అనుకోవాలి రేడియస్ అనుకుంటే ఫార్ములా ఏంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిసి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ నీకు ఫార్ములా రాదు ఫార్ములా రాకుండా ఏం చెప్పాను p ఈక్వల్ టు 2, -1 సి ఈజ్ ఈక్వల్ టు 2, 3 అంటే ఆర్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్
2 minus 2 whole square plus upper limit minus minus 1 minus 3 whole square. చూడమ్మా r equal to plus 2 minus 2 0 0 square అంటే 0 plus minus 1 minus 3 minus 4 whole square. 0 square అంటే 0 వస్తుందమ్మా. 4 square అంటే 16 రో 16 అంటే 4 అంటే r ఈక్వల్ ఏమైంది 4. మనకు r తెలుసు, సెంటర్ ఫార్ములా ఏంది x minus h whole square plus y minus k whole square is equal to r square. చూడమ్మా ఇప్పుడు అదే చేస్తాం. గివెన్ పాయింట్ p equal to గివెన్ పాయింట్ ఇచ్చాడు 2, minus 1. గివెన్ సెంటర్ 2, 3 ఇదేంది h, k. The equation of the circle having center 2, 3 and radius 4. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందమ్మా x minus h whole square plus y minus k whole square equal to r square. x minus h అంటే ఎంతమ్మా 2 whole square plus y minus k అంటే ఎంతమ్మా 3 whole square. r square అంటే 4 square. a minus b whole square. a minus b whole square అంటే a square plus b square minus 2ab అంటే x square plus b square అంటే 2 square అంటే 4 minus 2ab 2 into x 4x plus a minus b whole square. a square plus b square minus 2ab. a square means 5 square, b square means 3 square 9 minus 2ab 2 into 3 into y 6y 4 square 16. ఫస్ట్ టైం రాస్తాము x square, నెక్స్ట్ టైం రాస్తాం y square, నెక్స్ట్ 4x, నెక్స్ట్ minus 6y 9 plus 4 13 ఇతరులకు వస్తే minus 16 equal to 0. ఇవి చేసినాం ఆల్రెడీ. x square plus y square minus 4x minus 6y minus 3 equal to 0. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సెంటర్ రేడియస్ ఇస్తే డైరెక్ట్ చేస్తాం, 2 పాయింట్స్ ఇస్తే ఇలా చేస్తాం. ఈ మెథడ్లు ఉన్నాయి. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు హోంవర్క్ చేసుకోండి. జస్ట్ నేను మీకు ప్రాబ్లమ్స్ చెప్తాను, మీరు హోంవర్క్ చేసుకొని చూడండి. ఒకసారి చూడండి మా 4th one చూడండి. 4th one ఏమిటా అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద పాయింట్. మీరు హోంవర్క్ చేసుకోవాలి. ఇది -2, -3 అండ్ హ్యావింగ్ ద సెంటర్ 0, 0. ఇక్కడ సెంటర్ 0, 0 ఇచ్చినాడు, ఏదైనా 0, 0. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఇంకోటి మా 5th. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ ద పాయింట్ 3, 4 అండ్ హ్యావింగ్ ద సెంటర్ -3, 4 -3. ఈ 2 హోంవర్క్ చేసుకున్నామా ఇదే మెథడ్లో. ఇది అయిపోయిన తర్వాత రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ మెథడ్లో చేసుకోండి. రిమైనింగ్ ఏమన్నా నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఒకటి మా నేను ప్రతి ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం చెప్తూ ఉన్నాను. ఈరోజు మీకు కామెంట్ చేస్తాను, సార్ అన్నీ వద్దు, ఒక ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ ఉన్నాయి అవి చెప్పండి, 2 మార్క్స్ 4 మార్క్స్ 7 నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఏమున్నాయి అవి చెప్పండి అని అవి చెప్తాను. లేదు అన్నీ చెప్పండి అని చెప్తాను. మీరు ఇచ్చే రిప్లైని బట్టి చెప్తాను. మీరు మాత్రం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి.